ఈ పిల్లగాడు ఎప్పుడు ఫంక్షన్కి వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాడు. అటువంటిది మాతో గంట సేపు స్పెండ్ చేశాడు అండి. ఒకటే నవ్వుకోవటము, ఒకటే గోల గోల చేయటము. ఎవరో వస్తున్నారు, చూసారా? ఎవరు వస్తున్నారు? ఇతనంటే నాకు చాలా ఇష్టము. ఎందుకు చెప్తాను. ఈ నా కొడుకేందో నా దగ్గరికి రావట్లేదు, వాళ్ళ మమ్మీనే కావాలి అంట. రమ్మంటే అడ్డంగా తలూపుతున్నాడు. ఇంకా పైకైతే వచ్చేసాడు మనిషి. మా కోసం స్పెషల్గా తెచ్చాడు అంట. మరి నేను ఎందుకు నవ్వుతున్నానో తెలుసా? చెప్తానబ్బా. నేనంటే ఇష్టం ఉంటే తాగండి, లేకపోతే లేదు అని కరాఖండిగా ఈ మనిషి అయితే చెప్పేశాడు. మరి ఏమి తాగమంటున్నాడు? ఇంతకు నేను తాగానా లేదా? కొద్దిగా తాగండి అని అంటున్నాడు. మరి ఆ కొద్దిగా ఏంటి, మరి నాకు ఇష్టమైందా లేదా అనేది ఉంటుంది. ఇక్కడేమో లోపల తాగుతూ ఉంటే బయట వచ్చి వర్షం పడుతుంది. ఆ వర్షంలో తడుస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? అదిగోండి మా స్థలాలు, మా పొలాలు చూపిస్తారండి ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది. చెప్పాను కదా ఏటుకూరి వెళ్ళాము అని, గుంటూరు డిస్టిక్. సో అక్కడ అమ్మమ్మది కూడా అకేషన్ చూసుకొని అందరూ అంటే తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, అత్త వాళ్ళ ఫ్యామిలీ, బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయారు. మమ్మల్ని కాసేపు ఉండు అని చెప్పేసి అంటుంటే మేము ఒక 1 hour 2 hours ఉందామని చెప్పేసి ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చేసాము అని చెప్పాము. ఎవరింటికి వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి అని చెప్పాం కదా. ఈ ఇల్లు వచ్చి మా మామయ్య వాళ్ళది. మామయ్య అంటే మేనమామ, అమ్మ వాళ్ళ రెండో తమ్ముడు, సొంత తమ్ముడు, అమ్మమ్మ వాళ్ళ రెండో బాబు అనమాట. సో అక్కడికి వచ్చాము. అప్పటికి 5:30 అలా అయింది. సో ఆ టైంలో మా అత్తయ్య, యాక్చువల్లీ అక్క అనే పిలుస్తాను, లలిత పేరు, ఆ లలిత అక్క మా వారికి కాఫీ పెట్టించింది. ఎందుకు అంటే వెదర్ కూల్గా ఉంది. చిన్న చిన్న తుప్పర్లు అంటారు చూసారా, అలా కూడా పడింది. ఈ అబ్బాయిని చూసారా, పేరు హర్ష. ఆ బాబు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకు అంటే నా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ రెండో బాబు. కరెక్ట్గా చెప్పాలి అంటే మీకు గంగరాజు ఐడియా ఉందా? ఒకప్పుడు లైవ్ చేస్తుంటే లైవ్కి వచ్చేవాడు గంగరాజు. సునైనా ఇటువంటి వాళ్ళకి, జ్యోతి ఇటువంటి వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఎందుకంటే అటువంటి టైంలో మనకి బాగా మంచిగా పరిచయిస్తాడు అనమాట మీ అందరికీ. సో గంగరాజు వాళ్ళ బ్రదర్. వీళ్ళందరూ చూడటానికి సేమ్ ఒకేలాగా ఉంటారు. మా తమ్ముడు అంటే మా ఓన్ బ్రదరు, తర్వాత గంగరాజు, హర్ష, వీళ్ళందరూ ఫేస్లన్నీ సిమిలర్గా ఉంటాయండి. కావాలంటే తర్వాత నేను వీడియోలో కూడా గంగరాజుని చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో ఇదనమాట. ఇంకా ఇది ఓన్ హౌస్. ఇది నేను చెప్పాను కదా నేటి వీడియోలో, చిన్నదైనా పెద్దదైనా ఒక ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని. ఎందుకు అన్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఇంకా మా మామయ్య అయితే వచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడేమో మా మరిది, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇంకా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాము. నా కొడుకేమో నా దగ్గరికి రావటం లేదు. రా నాన్న అంటే రాడు అంట, వాళ్ళ మమ్మీ దగ్గరే ఉన్నాడు. చూడండి ఎలా అతుక్కుపోయాడు, అది పరిస్థితి. సో సొంత ఇల్లు ఎందుకు అన్నాను అంటే, వాస్తవానికి మేము పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికి కొద్దిగా కేకలు పెడుతూనే చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అదే రెంట్ హౌస్లో అయితే ఇంత ఇదిగా మాట్లాడుకోవడానికి ఉండదు. ఏంట్రా బాబు ఈ గోల అది ఇది అని అంటుంటారు, నసుగుతుంటారు. నేను చాలా ఇండ్లలో నేను చూశాను. ఎందుకంటే మాది రెంట్ హౌస్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను లాస్ట్ టైం అనమాట. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే అంత ప్రశాంతంగా ఉంది. ఏంటి అంటే ఎవరు వచ్చినా కానీ, ఏంటి మీ ఇంటికి ఇంతమంది వస్తున్నారు? మాకు ఫ్యామిలీస్ ఎక్కువే. అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ కానీ, చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కానీ, అమ్మ వాళ్ళ అందరూ ఏదైనా అకేషన్ చేసుకుంటే అందరూ వస్తారు. ఏంటి గోళ, అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఆ గ్లాస్ ఏడబడ్డాయి, ఇది ఎట్లా ఉంది, ఇట్లాంటివి చాలా రిస్కులు అనుభవించానండి. అందుకని చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా సరే మన అనుకునేది ఉంటే మనకి నో ప్రాబ్లం. సో మామయ్య వస్తూ సమోసాలు తీసుకొని వచ్చారు. బట్ నాకు ఎందుకు నవ్వు వచ్చింది అంటే, యాక్చువల్లీ ఆ సమోసాలు మా అత్త కోసం తీసుకొని వచ్చారు అంట. ఆమె ఏమో మా అందరికీ ఇచ్చేసింది. మేము అప్పటికి తినేసేసాము.
మీరున్నారని తెలిస్తే ఇంకా తెచ్చేవాళ్ళం కదా, అవి మీ అత్త కోసం తీసుకొని వచ్చాను అన్నారు. అంటే కల్మషం లేని మావయ్య అనమాట. ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టము. ఇద్దరు మావయ్యలు, నిజంగా ఇద్దరు మావయ్యలు కల్మషం లేని వాళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎవ్రీ సమ్మర్కి చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళమి, ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. అసలుకి వాళ్ళ పిల్లలతో సమానంగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. ఆ ఏజ్ అనమాట వాళ్ళ పిల్లలతో. అసలు మా పెద్ద మావయ్య అయితే చెప్పనవసరం లేదు, నేనంటే చాలా ఇష్టము. మా మావయ్య అనగా నాకు చాలా ఇష్టము. ఈయన చిన్న మావయ్య. మూడో వ్యక్తి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటి అంటే ఆ టైంలో 6 o'clock అయింది కదా, బయట ఏమో చిన్న తుప్పర్లు పడుతున్నాయి. వాస్తవం చెప్పాలి అంటే యాక్చువల్లీ బయలుదేరాల్సిన వాళ్ళమే, కానీ మావయ్య వచ్చారు అని చెప్పేసి ఇంకొక 1 hour అయితే అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. మావయ్య రాగానే కాఫీ కానీ టీ కానీ పెడతాను అన్నారు. అప్పటికే అత్తయ్య అంది నేను పెట్టాను అన్నారు. లేదు, నేను పెట్టాల్సిందే, నేను పెట్టింది మీరు తాగాల్సిందే, టేస్ట్ చూడాల్సిందే అని అన్నారనమాట. మావయ్య కాఫీ కానీ టీ కానీ టిఫిన్ కానీ చాలా బాగా చేస్తారు. చాలా చాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గుంటూరు బైపాస్లో మావయ్య వాళ్ళకి అంటే తాతయ్య వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి పెద్ద హోటలే రన్ అయ్యింది, ఒక రెస్టారెంట్ లాగా ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్, 35 years బ్యాక్ చెప్తున్నాను. నేను కూడా పుట్టాను అప్పటికి. నాకు 10 years దాకా ఉన్నప్పుడు రన్ అయ్యింది. తర్వాత సడన్గా తాతయ్య గారికి ఆరోగ్యం బాగాలేకపోవటము, తీసేయటము అలా అయితే జరిగింది. నాకు ఊహన్నప్పుడు దాకా జరిగింది. 25 years బ్యాక్, 30 years బ్యాక్ తీసేశారు. అప్పట్లో ఏంటి అంటే ఆ హోటల్లో మావయ్య చక్క కాఫీలు టీలు టిఫిన్లు బాగా చేసేవాళ్ళు అనమాట. సో ఇంకోటి, ఆ టీ పొడి కూడా స్పెషల్గా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఒక కేజీ 2 kgs అలా తెచ్చి పెట్టేసుకుంటారనమాట. అయితే తాగాల్సిందే అని అంటేను ఇంకా ఏం చేయలేక అంటే అతని అభిమానం కాదనలేక ఇంకా ఆయన పెడుతున్నాడనమాట. సో ఇక్కడైతే ఇంకా మేము పిచ్చాపట్టుగా మాట్లాడుకుంటూ, మా అత్తయ్య చీర బాగుంది కదా, పేరు లలిత, సూపర్గా ఉంది చీర. నేను మామూలుగా వీడియోలో కూడా మాట్లాడుతూ చెప్తున్నాను, అత్తని చీర చాలా చక్కగా బాగా పడుతుంది, పింక్ కలరు, అందులోనూ నాకు చాలా నచ్చిన కలరు అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడైతే మాత్రము మా మరిది, మా తమ్ముడు, మా మావయ్య, మా అత్తయ్య, నేను, మా వారైతే పిచ్చాపాటుగా మాట్లాడుకుంటున్నాము, నవ్వుకుంటున్నాము. తర్వాత మా పొలాలు అని చెప్పాను కదా, దీని పక్కనే ఉన్నాయన్నమాట స్థలాలు కూడా. అవి కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడైతే నిజం చెప్పాలి అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు కాఫీలు టీలు తాగకూడదని డిసైడ్ అయ్యాను. ఇంతవరకు తాగలేదు. టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు, చెప్తున్నాను కదా. పాలు అయితే నేను తాగుతాను, అది కూడా మా ఇంట్లోనే తాగుతాను. బయట అయితే ఎక్కడ పడితే అక్కడ తాగలేను, అదేంది నాకు తెలియదు. మా ఇంట్లో అని ఎందుకు అంటున్నాను అంటే, డైరీ వాళ్ళవి వస్తాయి అన్నమాట. అంటే ఒక బరిగొడ్డివే వస్తాయి కాబట్టి ఎప్పుడుకో రేరుగా సంఘం తెచ్చుకుంటాము, సంఘం డైరీ పాలు అంతేను. ఇంకా ఇదైతే మనకేంటి అంటే డైరీ పాలు వస్తాయి కాబట్టి నేను వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంట్లోనే తాగుతాను. మార్నింగ్ టైంలో ఒక గ్లాస్ పాలు అయితే తాగుతాను. వీలైతే ఈవినింగ్ టైంలో ఏం తినబుద్ధి కాకపోతే ఇంకొక గ్లాస్ అయితే తాగుతాను. బయట వర్షం అయితే పడుతుంది, అందుకని నాకు టీ కాఫీలు అయితే అస్సలకి ఇష్టం ఉండదు. అంటే టేస్ట్ చాలా బాగుంది అంటారు కానీ టేస్ట్ కూడా సరిగ్గా తెలియదు కాబట్టి నేనైతే తాగనమాట. సో వర్షం చూసారా ఎలా పడుతుందో. ఆ వర్షం పడుతుంటే నేను ఏం పాట పాడుతున్నాను తెలుసా, కొల్లగొట్టి నాదిరో అని సాంగ్ అయితే పాడుతున్నాను. ఎందుకంటే ఆ ముందు మార్నింగే కదా మూవీకి వెళ్ళి వచ్చింది మేము. సో అదనమాట. ఇక్కడ మా వారైతే చూస్తున్నారు నేను పాడబడుతుంటే, పిల్లకి పిచ్చి పట్టిందిరా బాబు అన్నట్టుగా. సో కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నారు ప్లేస్, చూశారు కదా, అదేనమాట స్థలము. అంతూ ముందు ఉన్న అదే స్టార్టింగ్లో చూసావా, అయితే పొలాలన్నమాట. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండి. ఇంకోటి ఏంటి అంటే అమ్మమ్మ ఫస్ట్ నుంచి చర్చికి వెళ్ళేది కదా, ఆ చర్చి కూడా ఇక్కడే ఉండటము
విశేషం. స్థలం కూడా అక్కడ తీసుకోవడం అనేది కూడా మంచిగా అనిపించింది నాకు. సో ఇంకా వర్షం అయితే తగ్గింది. ఇంకా అప్పటికి 6:30 అలా అవుతుందన్నమాట. ఇంకా వచ్చేద్దాము, టైం అవుతుంది, మళ్ళీ నైట్ టైం బయలుదేరడం ఎందుకు, మళ్ళీ 2.5 hours పడుతుంది కదా ఒంగోలుకి అని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయి, నేను, మా మరిది, మా ఆయన, బుజ్జిగాడు ఇలా వచ్చేసాము. అయితే వచ్చేటప్పుడు అన్నీ చెప్పుకుంటున్నాము, పలానా వాళ్ళ చుట్టాల వాళ్ళు అని, పలానా శంకర్ వాళ్ళు అని, పలానా చిల్లా వాళ్ళు అని. ఇది అమ్మమ్మ వెళ్ళిన చర్చి. ఇది మంచి కలర్ వేశారు సారా, పింక్. సో ఫస్ట్ నుంచి అమ్మమ్మ ఆ చర్చికి వెళ్ళారనమాట. చిన్నప్పుడు నేను కూడా సండే స్కూల్కి వెళ్ళిన అనుభవం అయితే నాకు ఉంది. నేను, చెల్లెలు, తమ్ముడు, మరిది అలా వెళ్ళిపోయాము. తర్వాత ఇక్కడ చూసారా, ఇదంతా వీడియో తీసుకుంటూ వస్తున్నాను. వాళ్ళందరినీ పలకరిస్తున్నారనమాట. ఏమో బాగున్నావా శంకరోళ్ళ పిల్ల అని పిలుస్తుంటే చాలా సంతోషం అనిపించింది నాకు. ఇవన్నీ ఒకప్పుడైతే ఏమి లేవండి. ఎప్పుడు 30 years బ్యాక్. 30 years బ్యాక్ మీకు అట్లా తెలుసు అనుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా నేను చిన్నపిల్లలు కాదులేండి, అమ్మ పిల్లలు. నాకు 40 years వచ్చాయి, వయసు దాచుకోను కదా. సో ఇంకా బస్సు అయితే ఎక్కేసేసాము. సో ఒంగోలుకి రిటర్న్ అనమాట. అప్పటిదాకా హ్యాపీగా ఉండి మళ్ళీ ఇలాగా రిటర్న్ అవుతుంటే కాస్త బాధనే అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, లాస్ట్కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళమే. ఒక చోట అందరము ఎప్పటికీ ఉండలేము కదా. ఒక 2 రోజులు 3 రోజులు మహా అయితే ఒక వారం ఉండగలం, కానీ ఎవ్రీడే స్పెండ్ చేయలేము కదా. సో ఇదంతా బస్సులో అయితే ఇలాగ తీసేసుకున్నాను. బుజ్జిగాడైతే నిద్రపోయాడు. ఈ బస్ అంతా అదృష్టం కొద్దీ దొరికింది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే బస్ అంతా ఖాళీగానే ఉంది. సో నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను. బ్యాక్ ఈయనను పిల్లోడు ఉన్నారు. పిల్లోడు అప్పటిదాకా నా దగ్గర పడుకొని ఉన్నాడు. తర్వాత ఈ 2 seatsలోకి ఏంది అంటే మాకు కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది. ఎటు సీట్ లేకపోతే అనుకోవచ్చు, ఫ్రీగానే ఆల్మోస్ట్ ఒక 20 seats దాకా ఖాళీగానే ఉన్నాయి. ఇంకా ఈయనేమన్నారు అంటే, నేను అబ్బాయి బ్యాగ్ కూర్చుంటాము కొద్దిగా ఫ్రీగా అంటాను. సరే వెళ్ళు అని చెప్పాను. ఇదిగోండి చూసారా, సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో బ్యాక్ అయితే కూర్చున్నారు ప్రశాంతంగా. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.